ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. జమ్మూలో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. నిన్న ఉదయం నుంచి కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఐఐటి, అరవింద్ మార్గ్, మహారాణి బస్టాండ్, ఐటీఓ సహా చాలా ప్రాంతాల్లో గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ను ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. జమ్మూ, సాంబా, కతువా జిల్లాల్లోని నదులు, వాగులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూంచ్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 50 మందిని సైన్యం రక్షించింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 15కు చేరింది. వరద నష్టంపై తక్షణమే నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులను ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్లోని చాంబా, సిర్మౌర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయని ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ వెల్లడించారు. మొత్తం 2,900 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంత జిల్లాల్లో కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగుతున్నాయి. వరదల కారణంగా 2 రోజుల్లో 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఫతేఘర్, వారణాసి, గజీపూర్ జిల్లాల్లో గంగా నది, ప్రయాగ్ ఘాట్, అలహాబాద్ లోని నైని వద్ద యమున ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు కేంద్ర జల సంఘం ప్రకటించింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లోని చాలా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.